ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని 18 అధ్యాయాల యొక్క ఫలాల యొక్క సారాంశాన్ని ఒక చోట తెలుసుకుందాం. సాయిరామ్. మొదటి అధ్యాయ పారాయణం వలన పాప విముక్తి, పూర్వజన్మ శృతి కలుగుతుంది. రెండవ అధ్యాయ పారాయణం వలన ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. మూడవ అధ్యాయం వలన పాపరాహిత్యము, ప్రేతత్వ విముక్తి కలుగుతుంది. నాలుగవ అధ్యాయ పారాయణం వలన మానవులే కాదు పక్షాదులను దోష విముక్తులై తరిస్తారు. ఐదవ అధ్యాయం పారాయణం వలన దోష విముక్తి, పశు పక్ష్యాదులు కూడా తరిస్తాయి. ఆరవ అధ్యాయ పారాయణం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏడవ అధ్యాయ పారాయణం వలన మానవులు, పితృదేవతలు, సరీసృపాదులు కూడా తరిస్తారు. ఎనిమిదవ అధ్యాయ పారాయణం వలన సమస్త దుర్గతి నివారణ కలుగుతుంది, మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. 9వ అధ్యాయ పారాయణం వలన ప్రతిగ్రహణ దోష వినాశనం జరుగుతుంది, ముక్తి కలుగుతుంది. 10వ అధ్యాయ పారాయణం వలన బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. 11వ అధ్యాయ పారాయణం వలన సర్వ పాప విముక్తి, పరమాత్మ పద ప్రాప్తి కలుగుతుంది. 12వ అధ్యాయ పారాయణం వలన దివ్యశక్తులు ఉదయిస్తాయి, మోక్షరూప సద్గతి లభిస్తుంది. 13వ అధ్యాయ పారాయణం వలన పాప విముక్తి, సద్గతి ప్రాప్తి కలుగుతుంది. 14వ అధ్యాయం వలన దోష నివారణ, ఉత్తమ గతి ప్రాప్తి కలుగుతుంది. 15వ అధ్యాయ పారాయణం వలన సర్వ పాప నివృత్తి కలుగుతుంది, ఉత్తమ మోక్షగతి సంప్రాప్తి కలుగుతుంది. 16వ అధ్యాయ పారాయణం వలన బల విక్రమాలు కలుగుతాయి, మోక్షము సంప్రాప్తిస్తుంది. 17వ అధ్యాయం వలన సర్వరోగ విముక్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. 18వ అధ్యాయం వలన సర్వ పుణ్య ఫలము కలుగుతుంది, మోక్షరూప సద్గతి కలుగుతుంది. ఇవి ఈ 18 అధ్యాయాలు ఎలా చదివితే ఏ ఫలం కలుగుతుందో తెలుసుకున్నాము. జై శ్రీకృష్ణ.